వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో చూద్దరు గారు చూడ రెడీ అవ్వండి. ఏంటిది? క్యాప్సికమ్ కర్రీలాగా చేద్దాం అనుకుంటున్నానండి. దీనికి కావాల్సినవి 2 తీసుకుంటున్నాను నేను. క్యాప్సికమ్, 2 పచ్చిమిరకాయలు, 3 టమాటాలు, 2 ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. దీనికి మసాలా కూడా మనం పక్కనే ప్రిపేర్ చేసుకుందాం. ఇవి కట్ చేసుకున్నామంటే అవి కూడా ప్రిపేర్ చేసుకుందామండి. చూసారండి, అన్నీ కట్ చేసేసుకున్నాను. క్యాప్సికమ్, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు దీనికి మసాలా కావాల్సినవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను. మీకు చూడండి, 4 చాలండి పల్లీలు, ధనియాలు, కొంచెం జీలకర్ర, నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలమంట. కానీ ఇవి చాలా మంచిదండి ఆరోగ్యానికి. కొంచెం ఎక్కువ తిన్నా పర్వాలేదు. ఇవన్నీ రోస్ట్ చేసుకుందాం. రోస్ట్ చేసుకొని పేస్ట్ చేసుకుందాం. ఇట్లా అయింది, మర్చిపోయానండి నీకు చెప్పడం. కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకుందాం. మా ఇంట్లో ఎప్పుడు తురిమి ఇట్లా పెట్టుకొని ఉంచుతానండి. ఇది కూడా వేసుకొని కొంచెం రోస్ట్ చేసుకొని పేస్ట్ చేసేసుకుందాం. సరే, ఇవి కాస్త స్లోగా చక్కగా నిదానంగా వేగాలండి. ఎక్కువ హైలో పెడితే మళ్ళీ చేదు వచ్చేస్తుంది కర్రీ. అందుకని స్లోగా చేసుకోండి. ఇది చేసుకొని పేస్ట్ చేసేసుకుందాం. కడాయి పెట్టేశాను. కొంచెం నీళ్ళు ఉన్నాయి కదా, ఇవి వేడికి ఆవిరైపోతుంది. అప్పుడు నూనె పోసుకొని మన కూరని రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు నూనె వేసేసుకుందామండి. కొంచెం మసాలా కదా పట్టుద్ది, కొంచెం వేస్తున్నాను నేను నూనె ఎక్కువగానే. నూనె వేగిపోయిందండి, కాగింది బాగా. వేసేద్దాం. ఇంకా ఫస్ట్ పచ్చిమిరకాయలు, తర్వాత ఉల్లిపాయలు బాగా వేగాలండి. తిప్పుకుందాం, కానీ బాగా వేగనేయండి. కొంచెం రంగు మారేదాకా వేపుకోవాలి. మరీ బ్లాకిష్గా రాకూడదు. కొంచెం ఉల్లిపాయ వేగేదాకా ఉంచుకుంటే సరిపోతుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందామండి. ఇప్పుడే రుబ్బిందేను, అందుకు మంచి కమ్మటి వాసన వస్తుందని కూర అప్పటికప్పుడు రుబ్బి వేస్తున్నాను. ఇది కూడా బాగా వేగిపోవాలి నూనెలో. చూసారా, చక్కగా వేగిపోయి పింకిష్ కలర్ వచ్చేసినాయి ఉల్లిపాయలు. ఇంకా మనం క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకుందామండి. ఇవి బాగా నూనెలో మగ్గాలి. అప్పుడు దాకా టమాటాలు వేయొద్దండి. కొంచెం గట్టిగా ఉంటుంది కదా. ఇవి మగ్గినాక అప్పుడు టమాటాలు వేసుకుందాము. ఈలోపు నేను అవి వేపాను కదండి, అది గ్రైండ్ చేసుకుంటా. ఇప్పుడే చల్లారిని గ్రైండ్ చేసుకుని పేస్ట్ చేసేసుకుంటాం. చక్కగా కలిపేసింది. ఇట్లా మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోద్ది. మూత పెట్టేద్దాం అండి. చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఎందుకంటే మిక్సీలో ఉంచే కొంచెం వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు కదని. ఇది పేస్ట్ వేద్దామండి. ఓకేనా? మూత తీసేద్దాం. తీసి ఒకసారి చూద్దాము. చూసారా, మగ్గిపోతుంది. అందుకని ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకుందామండి. టమాటాలు కూడా వేసేసుకుందాము. ఇవి కూడా నూనెలో చక్కగా మగ్గిపోతే బాగుంటుంది. ఇవి కూడా కలిపేసుకుందాం గట్టితో. చూసారా అంత కలర్ఫుల్గా ఉందో. కొంచెం మగ్గితే ఇంకా బాగుంటుంది. మళ్ళీ మూత పెట్టేద్దాం. ఇప్పుడు మూత తీసేసి చూద్దాం ఒకసారి. అది కూడా మగ్గిపోతుంది. ఇంకా ఉప్పు కారాలు వేసేసుకుందాము. ఇంకా సాల్ట్ వేసేసుకుందాం ముందు. ఓకేనా? ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు కారం కూడా వేసేసుకుందామండి. ఇది కూడా వేసుకొని కలిపేసుకుందాం కూరని. కూసేపు ఇవన్నీ ఉడికినాక అప్పుడు మనం పేస్ట్ వేద్దాము. ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ. మనం పేస్ట్ చేసుకున్నది కూడా వేసేసుకుందామండి.
గ్రేవీ కోసం వేసుకున్నాం కదా, పేస్ట్తో కూడా కలిపేసుకుందాం. ఇట్లా చక్కగా మొత్తం గ్రేవీ అంతా కలిసేదాకా ముక్కలు కొంచెం మంచిగా పెట్టుకుందాం. మంచి వాసన వస్తుందండి పేస్ట్ వేసినాక. దీని కాంబినేషన్ ఏం చేస్తే బాగుంటుంది అంటారు? మీరు కామెంట్ ద్వారా చెప్పండి నాకు. సూపర్ ఉంది కర్రీ మాత్రం. మా వాళ్ళకి వాళ్ళ పండగ సరే. కొంచెం నూనె పైకి వస్తుంది. ఇప్పుడు కొంచెం మనం ఆ గ్రేవీ వాటరే పోసేసుకుందాము. ఇది చాలండి, ఇంకా నీళ్ళు ఏమి అక్కర్లేదు. చక్కగా సిమ్లోనే ఉడికించుకుంటే చాలా గ్రేవీ దగ్గర పడుతుంది. కొంచెం మసాలా వేసుకుని కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే మన క్యాప్సికమ్ కర్రీ, మసాలా కర్రీ తయారైపోయినట్టే. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో? చక్కగా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? కొత్తిమీర, కరివేపాకు, కొంచెం గరం మసాలా ఎక్కువ వేయలేదండి. ఇవి మన మసాలా పట్టుకున్నాం కాబట్టి టేస్టీ కోసం. మన క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇంత సింపుల్గా చేసేసుకోవచ్చు. చూసారా, ఎవరైనా చేసేసుకోవచ్చు. మనం ఇంకా దీంట్లో బిర్యానీ చేయమంటున్నారు మా పిల్లలు. బిర్యానీ చేసి దాంతో తింటాము. చూడండి ఎంత కలర్ఫుల్గా. చక్కగా నూనె కూడా పైకి తేలిపోయింది. చూసారా ఎంత బాగుందో?